ఒరే లింగం, ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్. ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్ 1 పెయింటర్ అవుతావరా? ఏం చేస్తున్నావురా? బేవర్స్ అంటున్నావా? ఓ బ్రషా? ఒరేయ్, నువ్వేం చేస్తావంటే పేరు రాసిన తర్వాత సైడ్ లో కొంచెం గ్యాప్ వదిలి. ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ వేయడానికి ఛాన్స్ ఇమ్మన్నావుగా, అద్భుతమైన ఛాన్స్. ఒక అమ్మాయి బొమ్మ, ఒక చేతిలో బాటిల్, ఒక చేతిలో గ్లాస్, అలా మందు పోస్తున్నట్టు అదిరిపోవాలా? ఫిగర్ ఫారెన్ బాటిల్లో ఉండాలా? ఇలా వచ్చి ఇలా వచ్చి ఆ తర్వాత ఇలా ఉండాలా? షేప్ అదిరిపోవాలా? అసహ్యంగా మాట్లాడకండి సార్. అదేంట్రా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు అసేమంటున్నావు? అదంతా నాకు తెలియదు. ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి. అర్థమైందా? త్వరగా. హలో 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 రవివర్మ, వడ్డాది పాపయ్య, బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్ సిస్టమా, లేక ఎంఎఫ్ హుస్సేన్, అంజలి మీనన్, వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడర్న్ పెయింటింగ్ సిస్టమా? అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గొడవ మనకు ఎందుకంటే తటస్థంగా ఉండిపోవాలి. ఈ పెయింటింగ్ చూడండి ముందు. పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు.